దాంట్లో చేరండి, మా దాంట్లో చేరండి అని చెప్పేసి ప్రచారం తీసుకుంటున్నారు. వాళ్ళు అలా ప్రచారం చేసినా కూడా వాళ్ళని ఎదిరించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మన హిందువులము, మనం ఒక రామాయణం, ఒక భగవద్గీత బుక్ పట్టుకొని ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? అంటే అమ్మ మన హిందూ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నాకు దాహం వేసింది అనుకుందాం, నేను వేడి నీళ్ళు తాగుతాను, అది లేదు అనుకుందాం, ఇక్కడ అవైలబుల్ దగ్గరలో లేదు, వాడు కారులో మర్చిపోయాడు అనుకుందాం, నా గొంతు పెడచగట్టిపోతుంది. అప్పుడు నేను మీతో మాట్లాడుతుంటాను, కానీ నీళ్ళ కోసం ఎందువల్లంటే నా ప్రాణం నాకు ముఖ్యం కాబట్టి నాకు ఆర్తి ఉంటుంది, అలా వెతుక్కుంటాను. ఇప్పుడు ధర్మం పట్ల నిష్ట అలా కలిగి లేరు కాబట్టి వాళ్ళు రామాయణం ఇంట్లో ఉండదు, నువ్వు చదవు, నువ్వు చదవని దిక్కుడికి ఎలా చెప్తాను, నువ్వు పాటించావు. అందుకని అన్నయ్య ఫీల్ అయ్యాడు, అందుకని ఆయన పాటలు మన కూల్ చేస్తూ ఉంటాయి. ఫీల్ అయ్యాడు కాబట్టి పాటల రూపంలో, కీర్తన రూపంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సీతాదేవి పాలి చింతామణి ఈతడు దాసుల పాలి ఇహ పరదైవాము, రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ కలిగెనే ఎందరికీ, రామచంద్రుడితడు రఘువీరుడో. ఇక్కడ విషయం అన్నమయ్య ఎంత బాగా చెప్పాడో చూడండి. గౌతము భార్య పాలిటి కామధేను వితడు గాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు. అంటే భగవంతుణ్ణి అలా చూడగలిగారు కాబట్టి, ఆ రసాస్వాదన చేశారు కాబట్టి, నేనొక్కడనే ఆనందం పొందడం అధర్మం అని వారు భావించారు కాబట్టి, నా సంతోషం అందరికీ పంచాలి అని వాటిని కీర్తన రూపంలో వారు, వాఖ్యానాల రూపంలో జగదాచార్యులైన భగవద్ రామానుజులు వారు, శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, ఇలాంటి వారు అలా వాటిని వెలువరించి అమృతాన్ని మన కోసం నిక్షిప్తం చేశారు. తెలివైన వాడు మూత తీసి తాగుతాడు, బుద్ధిహీనుడు పైన నాకుతాడు. నేను ఎందుకు చెప్పానంటే అది కదమ్మా, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కూర్చున్నారు, అక్కడ మనం కూర్చోలేం, నేను ఆల్రెడీ ఆక్యుపైడ్ కదా, ఇక్కడ కూర్చోవచ్చు. అలా వీళ్ళ హృదయాల్లో రాముడు, రామతత్వం, కృష్ణతత్వం, రామానుజ తత్వం ఎక్కువ ఉంటే ఈ రక్తతత్వాలు ఎక్కువ కదమ్మా. కాబట్టి దోషం ఏమిటంటే, జనజీవి స్వామి వారు చెప్పారు ఎప్పుడో, ఏమని, పిల్లోడికి ఆకలేస్తుంది, తల్లేమో టీవీ చూస్తుంది. ఆ ఎదురింటి ఆంటీ పిలిచింది, 2 ముద్దులు పెట్టింది, 4 ముద్దలు పెట్టింది. ఈసారి ఆకలిస్తే ఎటువైపు చూస్తాడు పిల్లడు, ఏంటి ఆంటీ అంటే కదా. కాబట్టి ఆ ఆంటీ పేరు క్రైస్తవం, ఆంటీ ప్రపంచానికి యాంటీ అమ్మా, అది నేషన్స్కి యాంటీ. మనము అమృతం పంచకపోవడం వలన ఎవ్వరూ క్రైస్తవులు లేరు, గుర్తుపెట్టుకోండి, అందరూ మనవాళ్ళే. నా భాషలో చెప్తే మనకు పుట్టిన వాళ్ళే. వాడి పేరు సుబ్రహ్మణ్యం, వాడి పేరు లక్ష్మీనారాయణ, వాడి పేరు రామారావు, వాడి పేరు అజయ్, వాడి పేరు విజయ్. వాడికి ఆ విషయం ఎక్కడం వలన, విషయం ఎక్కకపోవడం వలన దిగజారి భ్రష్టు పెట్టాడు. మన పిల్లోడే బురదలో పట్టాడు, మనం కడుక్కోవాలి, వాడిని తెచ్చుకోవాలి, వాటర్ పోయాలి, ఇక్కడ మ్యాటర్ పోయాలి. వాడి దగ్గర విషయం ఉంది, మనం విషయాన్ని అందించాలి. అమృతమూర్తి, సమతామూర్తి రామానుజుడు ఇక్కడ ఉన్నారు. అన్నమయ్య ఎంత బాగా చెప్పారు, ఎంత అందంగా చెప్పారు. ఇతడే రామానుజులు
ఇహ పరదైవము కదా. కాబట్టి మనం ఈ మార్గం చూపించకపోవడం వల్ల వాళ్ళు అపమార్గంలోకి వెళ్ళారు. అందుకని జై శ్రీకృష్ణ. మనం అమృతం తాగుదాం, అమృతాన్ని పంచుదాం, అయినా వినకపోతే దంచుదాం. జై శ్రీకృష్ణ. అవి ఉన్నాను.